అంటే ఇక్కడ ఒకటి సబ్జెక్ట్ ఒక ఆస్పెక్ట్ అయితే ఈ భయం బయట నుంచి వచ్చేటువంటి భయం దీన్ని ఓవర్కమ్ చేయడం అనేది ఎలా సాధ్యం? ప్రాక్టీసే. ప్రాక్టీస్ బాగా చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. టీచర్ కి వస్తుంది, పిల్లవాడికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఉభయ కుశల పని. ఎందుకంటే టీచర్ కి వచ్చింది అనుకోండి, నువ్వు ఈజీగా చేసేస్తావు ఇది అని వాళ్ళ మాటలలో పొద్దుసం వస్తుంటాయి కదా, అప్పుడు వాళ్ళకి నేను చేయగలను కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. రైట్ రైట్ సార్. ఇప్పుడు ఈ క్లాసెస్ కి సంబంధించినటువంటి వాటిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద పాలసీ తీసుకొచ్చింది, 2020 ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినాక కూడా టీచర్స్ చెప్పే దానిలోనూ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, స్టూడెంట్స్ ఫాలో అయ్యే దానిలోనూ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫైనల్గా ఎగ్జామ్స్ ఈ కన్ఫ్యూజన్స్ డబుల్ చేస్తుంది. సో ఎలాంటి సొల్యూషన్ ఇవ్వచ్చు మీరు? అంటే ఇక్కడ మేము చదువుకునే రోజుల్లో విద్యా విధానం పేరు, మా టీచర్లు 2 రెళ్ళు 6 అని చెప్తే మేము మళ్ళీ వాళ్ళు తిరిగి 6 అని చెప్పాలి. నేను 4 అని చెప్తే తంతారు, ఎందుకంటే అట్లా ఉండేది చదువు. అంటే టీచర్ మాట అట్లా వినేవాళ్ళం. ఇప్పుడు రేపు టీచర్ ఏం పాఠం చెప్తారనేది ఇవాళ వీడు యూట్యూబ్లో ప్రిపేర్ అయిపోతాడు. అర్థమైందండి? సో అంతకుముందు టీచర్లు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే పాఠం. కానీ అలా లేదు ఇప్పుడు టీచర్ల పరిస్థితి. డెఫినెట్గా బిగ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. సో కష్టం పెరిగింది. అప్పట్లా లేదు విద్యా విధానం. ఇప్పుడు టీచర్లకి పెద్ద పులి మీద సవారి లాంటిది, కత్తి మీద సాము లాంటిదే ఇది. సో ప్రిపరేషన్ అనేది వీళ్ళు కూడా అయిపోతున్నారు. ఆ ప్రిపరేషన్ అవడం వల్ల మనం చెప్తున్న ఇవన్నీ కూడా వీళ్ళు తెలుస్తుంది. ఇక్కడ పిల్లలు ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారంటే వాళ్ళకి తెలియాల్సిన నాలెడ్జ్ కంటే తెలవకూడని నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అదేనండి. ఇప్పుడు ఒక స్పేస్లో ఉండాల్సింది 10th క్లాస్ సబ్జెక్ట్ ఇంత అని ఉంటే అది కాకుండా వేరే సబ్జెక్ట్ ముందు నిండిపోయి ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఎక్కాల్సిన సబ్జెక్ట్ ఎక్కట్లేదు. మనం ఆ స్పేస్ గ్యాప్ని క్రియేట్ చేయగలటమే మనం చేయాల్సిన పని.